దుర్మార్గులు దుష్టులు ఉంటారు, శత్రువులు, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. 500 సంవత్సరాలు మనం కూలగొట్టింది వాళ్ళు మళ్ళా హిందువులు అంగవేస్తున్నారు, శుభగడి వాళ్ళ పడింది మళ్ళా, ఇది ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు, భయకంపితులు అవుతున్నారు. సో ఇప్పుడు రాముడు ఆ ముహూర్తాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే, అంటే మీరు చెప్పిన ప్రకారం భారతదేశం ఏమైనా మార్పులు చేర్పులు చెందవచ్చు అంటారా? భారతదేశంలో ఆల్రెడీ మార్పులు ప్రారంభమైనాయి. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలోనే మార్పులు ప్రారంభమైనాయి. మీకు తెలీదు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఏ ప్రపంచంలో ఎక్కడ ఏది జరగాలన్నా సరే భారతదేశంతో చర్చిస్తున్నారు. భారతదేశంతో చర్చించకుండా ముందుకెళ్ళట్లేదు. అటువంటి స్థితి మన దేశానికి వచ్చింది. రాముడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు కాబట్టే మన ఐపీసీ మారిపోయింది, మన చట్టాలు మారిపోయినాయి. రాముడు వచ్చేటప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాడు, మీకు తెలియదు. రాముడు వచ్చేటప్పుడే మహిళా రిజర్వేషన్ వచ్చేసింది. రాముడు అవన్నీ సరి చేసుకుంటున్నాడు. నేను వస్తున్నానంటే మన రాజ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం ఏర్పడిపోతున్నది. ఓకే, అసలు శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడు, అయోధ్యలోనే ఉన్నాడన్న దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేగా రామజన్మభూమి. వేదంలో ఈ ప్రశ్న సుప్రీంకోర్టులో అడిగారు. సుప్రీంకోర్టులో ఎవరైతే బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ నుంచి, కాంగ్రెస్ నుంచి 24 మంది లాయర్లు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి రాముడు లేడు అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇస్తే జడ్జిలు అడిగితే ఆనాడు రామానంద మఠం నుంచి వేదంలోనే ఉంది రాముడు ఫలానా చోట ఫలానా ప్రాంతంలో అక్కడ పుట్టాడని చెప్పి వేదమే చెప్పింది. పీఠాధిపతులు జడ్జిలు ఆశ్చర్యపోయారు, ఇంత కరెక్ట్గా ఉంటే రాముడు లేరంటారని అని చెప్పి ఎదురు తిరిగారు. ఎక్కడ ప్రతి విషయంలోనూ సుప్రీంకోర్టుని సమాధానపరిచారు. మీరు మామూలు ప్రశ్నలు అడగలేదు జడ్జిలు, ఎక్కడ ప్రతి దాన్ని అంగుళం కెలికారు. చివరికి ఇవ్వక తప్పలేదు వాళ్ళకి. ఓకే, హిందూ సమాజం గెలిచింది. హిందూ సమాజం 500 సంవత్సరాల పాటు పోరాడింది. 4.5 లక్షల మంది అక్కడ ప్రాణ త్యాగం చేశారు. అనేకమైన కొన్ని లక్షల మంది జీవితాలు సమర్పణ అయిపోయినాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక రాముడికి మందిరం కట్టడానికి కొన్ని కోట్ల మంది కుటుంబాలు, 20 కోట్ల మంది కుటుంబాలు ఈ భారతదేశంలో 45 రోజుల్లోనే ఆయనకి వచ్చిన ప్రతి రూపాయి కూడా వైట్, బ్లాక్ మనీ రాలా, ధర్మమైన ధనం వచ్చింది అక్కడికి. ప్రతి కౌంటు కరెక్ట్గా మెయింటైన్ చేశారు. 45 రోజుల్లో ఇంత టార్గెట్ వాళ్ళు కోరుకుంది 1800 కోట్లే మందిర ఖర్చు, కానీ ఎంత వచ్చింది? ఆ విధంగా హృదయాల్లో నిండి ఉన్నాడు రాముడు. ఈ భారతదేశం యొక్క ఆత్మ రాముడు. మరెందుకు రాముడిని కేవలం భారతీయ జనతా పార్టీకి అంకితం చేస్తున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల హడావిడి కోసమే అంటే ఈ టైంలో రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం కడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ విమర్శించడం అనేది జరుగుతుంది, ఒక భారతీయ జనతా పార్టీ నేతలు తప్ప. అట్లా ఏం లేదు. మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నాడో ఆయనే తలుపులు తెరమన్నాడు. తలుపులు తెరిపించి శిలాన్యాసానికి అనుమతి ఇచ్చిందే రాజీవ్ గాంధీ, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. వాళ్ళు చెంపలు వేసుకుంటారా? ఇవాళ ఆమె ఎవరైతే ఉన్నారో ఆయన భార్య, ఆయన బిడ్డలు, నా తండ్రి ఇంత ఎదవ పని ఎందుకు చేశాడు అని చెప్పి వెళ్ళి తలకు గోడ గుద్దుకుంటారు. పోని రాముడికి తలుపులు తీసింది ఆయనే కదా, శిలాన్యాసం చేయడానికి ఆయనే కదా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎదవా? చెప్పి రోడ్డు మీద మీడియాకు వచ్చి చెప్పమనండి, వేస్ట్ గాడు పనికిరాడు తప్పు చేశాడని చెప్పనండి, చూద్దాం. ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. సో కాంగ్రెస్ పార్టీలో కూడా దేశభక్తులు ఉన్నారు కొంతమంది. ఒక సర్దార్ పటేల్, ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పించేసింది ఆ కాంగ్రెస్ పార్టీ. రాముణ్ణి 1947 నుంచి రామ మందిరాన్ని కట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ద్రోహమే చేసింది, కానీ ఈ హిందూ ధర్మానికి అన్యాయమే చేసింది. ఎప్పుడు హిందువుల్ని విడదీసి విభజించు పాలించనేటువంటి బ్రిటిష్ వాళ్ళ సూత్రాన్నే వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఓకే, సో మొత్తానికి ఆ రోజు ప్రతిష్టాపించడం కావచ్చు, ఆ మహత్యం గురించి ఏమన్నా చెప్తారు? భారతీయులందరూ ఒక పండగ అది. భారతీయులే కాదు, మొత్తం విశ్వం పండగ. రాముడు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. ఆనాడు రాముడు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలందరికీ ఎక్కడా ప్రతి జంతువుకి జీవరాశి వాళ్ళ ధర్మం ప్రకారం అన్నీ అందినాయి, ఎవరి ఇబ్బంది లేదు. ఆ విధంగా రాముని యొక్క పరిపాలన సాగింది.
అట్లానే ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం రెడీ అవుతున్నది. ప్రపంచం మొత్తం ధర్మమైన పాలన కోసం రెడీ అవుతున్నది. అన్ని చోట్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారో ఆ శత్రువులందరూ నశించిపోతారు. ఆ దుర్మార్గులందరూ దుష్టులందరూ నశించిపోవడానికి సిద్ధమవుతుంటారు. ఒక 14 సంవత్సరాలు వ్యధ అనుభవించాడు పరిపాలనకి రావడానికి. శ్రీరాముడు వనవాసం అనే పేరుతో 14 సంవత్సరాల వ్యధ ఆయనకి. ఆ వ్యధలో మళ్ళా భార్యని రావణుడు తీసుకెళ్ళాడు. అదొక 10 మాసాలు ఇంకొంచెం వ్యధ. అట్లానే ఇక్కడ 500 సంవత్సరాల వ్యధ ఇక్కడ మనకి. ఓకే. ఇక్కడ ఆయన 1528లో పోయింది కదా మందిరం. చివరిగా కట్టినటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి మందిరం అది. విక్రమాదిత్య మహారాజు కట్టినటువంటి మందిరం అది. ఆ మందిరాన్ని వాళ్ళు కూల్చి దాని మీద కట్టారు. ఈ 500 సంవత్సరాలు మనకి 300 సంవత్సరాలు, వాళ్ళకి ఒక సంవత్సరం దేవతలకి. ఓకే. మనకి 360 రోజులు, వాళ్ళకి ఒక రోజు. సో ఈ విధంగా ఆలోచిస్తే కనుక రాముడికి ఎంత వ్యధ కలిగింది? ఒక సంవత్సరం మీద ఒక 6 నెలలు వేసుకోండి. కాబట్టి ఆయన ఆ పడగొట్టినప్పుడు ఆయన మూర్ఛలో ఉన్నాడు అనుకోండి. ఆయన తేరుకున్నాడు మళ్ళీ ఇవాళ. ఆయన తెచ్చుకున్నాడు తన యొక్క రథసారథిని తెచ్చుకున్నాడు, నరేంద్ర మోడీ గారిని. ఆయన రథసారథి నరేంద్ర మోడీ. ఆయన ప్రతిష్ఠించడానికి ఆయనకే హక్కు ఉంది. ఏ విధంగా జీవించాడు ఈ 10 సంవత్సరాల్లో? ఎక్కడన్నా పరిపాలనలో ఎక్కడన్నా వేలెత్తి చూపించేది ఉందా? వీళ్ళందరూ వెళ్ళారు, చాలా కుంభకోణాలు జరిగినాయని చెప్పి ఎక్కడన్నా ఒక కుంభకోణం ఉన్నాయని చూపించగలిగారా? ఇప్పుడు శ్రీరామచంద్రుని ఒక రాజుగా ఆదర్శంగా తీసుకోవాలా, ఒక దేవునిగా కొలవాలా? ఎందుకంటే శ్రీరామచంద్రుడు మానవుడే అని చెప్పేసి చాలామంది అంటుంటారు. మరి శ్రీరామచంద్రుని మానవునిగా చూడాలా, రాజుగా చూడాలా, దేవునిగా చూడాలా? శ్రీరాముడి యొక్క చరిత్రని ఒక మానవుడి చరిత్రగానే వినాలి. దేవుడు అని కనుక చూస్తే కనుక ఏమీ అర్థం కాదు. రావణుడు ఏమని కోరాడు? పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి. యక్షుల వలన కానీ, గంధర్వుల వలన కానీ, దేవతల వలన కానీ, వీళ్ళెవ్వరి వలన నాకు, నరులు వానరులు వాళ్ళ వల్ల నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ అవసరం లేదు అంటే, వాళ్ళు నరులు వానరులు ఒక వెంట్రికల కింద చూశాడు ఆయన రావణుడు. మిగతా ఈ దేవతలు, యక్షులు, గంధర్వులు ఇట్లా వీళ్ళ వల్ల నాకు ఎటువంటి మరణం లేకుండా ఉండేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఈశ్వరుని అడిగాడు. తథాస్తు అన్నాడు. అక్కడే నిర్ణయం అయిపోయింది రావణుడి యొక్క మరణం మానవుడి చేతిలో ఉందని. కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తే మానవ అవతారం ఎత్తాడు. సో రాముడి యొక్క కథని మానవ కథగానే చదువుకోవాలి. ఎంత ధర్మంగా ఉన్నాడు అనేది చూసుకోవాలి. మరి మానవుడు దేవుడు ఎట్లా అయ్యిండు? ప్రతి జీవి దేవుడే. ఇదంతా ఈ దేవతల సృష్టే కదా. ఇదంతా ఈ చెట్టు చేమ ప్రతి జీవరాశి ఆత్మని దేవతా స్థాపయేత్ అని చెప్పి న్యాసంలోనే చెప్పాడు. సో ప్రతి ఆత్మ ఈశ్వర స్వరూపమే. కాబట్టి ఎవరి యొక్క వాళ్ళ యొక్క మార్గం చేతన బట్టి ఉంటుంది. కాబట్టి ఎంత ధనం వస్తుందంటే ఆయనకి, శ్రీరాముడికి ధనం లెక్క పెట్టుకోవడానికి కూడా ఆయనకి సరిపోదు సమయం. మీకు ఆల్రెడీ తెలుసు, అనేకమంది నేపాల్ నుంచి కానీ 55 దేశాలు నాకు ఇప్పటివరకు తెలిసింది, ఇంకా ఉన్నాయి. అనేకమైన కానుకలు వస్తున్నాయి ఆయనకి, భారతదేశం నుంచి వెళ్తున్నాయి. సో కాబట్టి ఆయనకి విపరీతమైన ధనం ఉంటుంది. సో ఇప్పుడు దాదాపు ఒక 10-15 దేశాలు అనుకుంటాను, అంటే సముద్రపు నీరు కావచ్చు, అక్కడ ఉన్న పవిత్ర నది జలాలు కూడా తీసుకురావడం, అక్కడ ఉన్న కొన్ని చోట్ల నుంచి మట్టి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది కదా. ఎందుకు ఆ స్పెషల్ అంటారు? అంటే మన దగ్గర దాదాపుగా 12 నదులు ఉన్నాయి, 2 సముద్రాలు ఉన్నాయి, ద్వీపకల్పాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? పట్టాభిషేకం చేస్తారు రాముడికి. పట్టాభిషేకం అంటే జలాలతోనే చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే జీవనదులు ఉన్నాయో ఆ జీవనదుల నుంచి నీరు, అట్లానే 7 సముద్రాల యొక్క నీరు, అట్లానే ప్రతి ద్వీపం ఉంటుంది.